శ్రీగురుభ్యో నమ. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा ध्यायन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः. देवाय तस्मै नमः. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्. ఓం నారాయణః పరో అవ్యక్తాత్ అండమవ్యక్తసంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. భగవత్పాదుల వారు శ్రీమద్భగవద్గీతకి భాష్యాన్ని రచించదలుచుకొని అందులో మొదటిగా అర్జున విషాద యోగం అనే ప్రథమ అధ్యాయానికి ముందు సంబంధ భాష్యాన్ని రచించారు. ఆ సంబంధ భాష్యాన్ని ఎలా ప్రారంభించారు అంటే ఈ మంగళాచరణ శ్లోకంతో ప్రారంభించారు. ఇది విష్ణు పురాణ అంతర్గతమైనదని పెద్దలు చెప్తారు. ఈ మంగళాచరణ శ్లోకంలోనే గీతా సారమంతా అలాగా చక్కగా మనకి రేఖామాత్రంగా కనపడుతున్నది. అందులో కొంత విషయాన్ని మనం మొదటి ఎపిసోడ్లో గ్రహించాం. నారాయణ పరః అవ్యక్తాత్. అవ్యక్తం కంటే నారాయణుడు పరమైనవాడు. ఇక్కడ పరమైన అంటే అది వేరు ఇది వేరు అనే అర్థం కాదని చెప్పుకున్నాం. పరం అంటే ఎలాంటిది అంటే భూమి ఉన్నది. ఈ భూమి దేని నుంచి వచ్చింది? ఆపస్సు నుంచి వచ్చింది. అంటే భూమి కంటే పరమైనది ఆపహ, నీరు. ఎలాగా? దాంట్లో నుంచి ఇది వచ్చింది కాబట్టి దీనికంటే అది పరం. ఆభరణం ఒక కాసుల పేరు బంగారంలో నుంచి వచ్చింది. ఇప్పుడు కాసుల పేరు కంటే బంగారం పరమైంది. అందులో ఇంకొక అర్థం ఉంది. బంగారం లేకపోతే కాసుల పేరు లేదు, నీరు లేకపోతే భూమి లేదు, పరము లేకపోతే దాంట్లో నుంచి వచ్చినటువంటి అపరము లేదు. కాబట్టి నారాయణ పరః అవ్యక్తాత్.
పరుడైన నారాయణుడు లేకపోతే అవ్యక్తం లేదు. ఈ అవ్యక్తం దేన్ని ఆశ్రయించుకుని ఉన్నది? నారాయణుణ్ణి ఆశ్రయించుకుని ఉన్నది. ఆ నారాయణుడు ఎవరు? ఓంకార శబ్దవాచ్యుడు. నీకు ఓంకారం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనే ఒక కోరిక కలిగితే, కోరిక లేకపోతే బాధే లేదు, నువ్వు ఉత్తమోత్తమ సాధకుడివి. అంత శక్తి లేనప్పుడు ఆ ఓంకార శబ్ద వాచ్యమైన తత్వం అర్థం కావటం లేదు అనుకున్నప్పుడు నీకు కనిపించేది నారాయణ తత్వం. నరుల యొక్క సమూహం నారం. నారమే అయినంగా కలవాడు నారాయణుడు. అంటే ఆ తత్వం నరుల సమూహం వైపుకి వస్తుంది. ఈ నరుల సమూహానికి అయినది ఆ తత్వం. అది ఇటు ప్రయాణం చేస్తుంది. ఈ నారాయణ ఈ నర సమూహం అటు ప్రయాణం చేస్తుంది. ఏదైనా ప్రయాణమే. కాబట్టి నారాయణుడు అవ్యక్తం కంటే పరమైనవాడు. అవ్యక్తం అంటే దీన్నే మాయ అన్నారు. అవ్యక్తాన్నే ఒక పేరుతో సూచించారు, మాయ అని. అంటే వ్యక్తం కాలేదు. వ్యక్తం కానప్పుడు దానికి వ్యక్తం కాని ఆ మాయాస్థితిలో ఉన్న దానికి హిరణ్యగర్భతత్వం అని పేరు. అంటే హిరణ్యగర్భతత్వం అంటే ఆ అవ్యక్తం నుంచి, అదే చెప్పారు కదా, హిరణ్యగర్భతత్వం అంటే సరైన అర్థం ఇలా చెప్పుకోవాలి. ఏమిటి? నారాయణ పరహ అవ్యక్తాతు అండం అవ్యక్త సంభవం. ఆ అవ్యక్తం నుంచి సంభవించింది అండం, అది హిరణ్యగర్భతత్వం. మాయ, ఆ మాయ ఏ తత్వాన్ని ఆశ్రయించి ఉన్నదో అది వ్యక్తం కాదు. అంటే మనలాంటి ఇంద్రియ జ్ఞానం గల వాళ్ళకి తెలీదు. అది ఏమైంది? అవ్యక్తం నుంచి అండం ఉద్భవించింది. ఆ అండాన్ని హిరణ్యగర్భతత్వం అంటారు. అంటే ఈ పంచభూతాలు వాటి యొక్క సూక్ష్మ రూపాలతో అండంగా ఆవిర్భవించినాయి. పంచభూతాలు అంటే సృష్టి ప్రారంభమైంది. ఆ పంచభూతాలు అపంచీకృతంగా ఉన్నప్పుడు హిరణ్యగర్భతత్వం. ఇది అసలు విషయం. పంచభూతాలు అపంచీకృతమైనప్పుడు, అపంచీకృతంగా ఉన్నప్పుడు అవి తర్వాత పంచీకృతం అవుతాయి. పంచీకృతం అవ్వటము అంటే ఆ అండంలోనే అండస్య అంతస్త్విమే లోక, ఈ లోకాలన్నీ ఆ అండంలో నుంచే ఉద్భవించినాయి. అంటే పంచీకృతమైనవి. ఎంతవరకు? ఈ సప్తత్వ, ఆ పై సప్తలోకాలు, కింద సప్తలోకాలు, ఇవన్నీ ఈ 14 భువనాలు కూడా. అందులో సప్తద్వీపాచ మేదిని, 7 ద్వీపాలు కలిగిన ఈ భూమి కూడా. అంటే ఇదంతా పంచీకృతమైంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతున్నది అంటే, మనం ఈ కార్యరూపంగా కనిపిస్తూ ఉన్నటువంటి దీనికి కారణమేది? కార్యకారణ విచారమే సమ్యగ్రూపంగా జరిగినట్లయితే అది ఆ విచారణ దేనికి తీసుకువెడుతుంది? ఎటువైపుకి తీసుకెడుతుంది? అద్వైత దృష్టి వైపుకి తీసుకెడుతుంది. ఎలాగా? ఈ భూమి, ఈ ఉపాధులు, ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. వీటి కారణం ఏమిటి? భూమి. ఈ భూమికి పరమైనదేది? అండం. ఈ అండానికి పరమైనదేది? అవ్యక్తం, మాయ. ఆ మాయకి పరమైనదేది?
నారాయణ తత్వం. ఎందుకని అంటే అవ్యక్తాత్ పరహ అని చెప్పారు. దానికంటే అంటే నారాయణ తత్వంలో మాయ ఉన్నది. ఆ మాయయే అవ్యక్తమైన ఆ మాయయే అండంగా వచ్చింది. అంటే మాయలో నుంచి నారాయణ తత్వంలో మాయ నుంచి అండం నుంచి సప్తద్వీపాలతో కూడిన ఈ భూమి. అటు నుంచి వస్తే ఇటు నుంచి వస్తే నారాయణ తత్వం అంటే ఇంకా దానికంటే పరమైంది లేదు. అదే ఓంకారం. అది సగుణం అయితే నారాయణ శబ్దవాచ్యం, నిర్గుణం అయితే ఓంకార శబ్దవాచ్యం. అదే ఆత్మ. అంటే ఈ రాబోయేటటువంటి భగవద్గీతలో ఈ భగవానుడు ఈ విషయాన్ని చెప్పటానికే వచ్చాడు. మీ ఆత్మని మీరు తెలుసుకోండి. ఎంతసేపు ఈ భూమి మీద విహరించటమే కాదు, ఈ జన్మించటం, ఉండటం, పోవటం ఇదే కాదు, ఈ సంసార చక్రం కాదు అని చెప్పటానికే పరమాత్మ వచ్చాడు అన్నది భగవద్గీత సారాంశంగా అర్థమవుతున్నది కదా మనకి. అది ఈ మొట్టమొదటి శ్లోకంలో ప్రతిఫలిస్తున్నది. కాబట్టి ఈ శ్లోకాన్ని ఇక్కడ మంగళాచరణ శ్లోకంగా పెట్టారు భగవత్పాదులు. ఆ శ్లోకాన్ని మరొకసారి మనం మననం చేసుకుందాం. నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచమేదిని. ఇప్పుడు భగవత్పాదుల వారు మొట్టమొదటి వాక్యాన్ని చెప్తున్నారు సంబంధ భాష్యంలో. ఏమని? స భగవాన్ సృష్ట్వా ఇదం జగతు తస్య చ స్థితిం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతీన్ ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. ఇది మొదటి వాక్యం. ఇందులో వాక్యాలన్నీ చక్కగా ఉంటాయి, తేలిగ్గా అర్థమవుతాయి. ఆ భావాన్ని మనం మనసులో నిలుపుకున్నట్లయితే మన సాధక దశ సుసంపన్నం అవుతుంది. ఇంక ఇంతకంటే సాధన అన్నది వేరే లేదు. భగవత్పాదుల భాష్యం ప్రతి మాటని మననం చేసుకోవటం, వినటం, మననం చేసుకోవటం, దాని గురించి బాగా ఆలోచించటం, ఇంకో వాక్యం తీసుకోవటం, గీతా శ్లోకాలు తీసుకోవటం, ఈ గీతాధ్యయనం చేసినంతసేపు ఇదే కార్యక్రమం. ఇదంతా ఎక్కడికి తీసుకెడుతుంది? నిన్ను పరమాత్మ వైపుకి తీసుకెడుతుంది, ఆత్మస్వరూప దర్శనం వైపుకి తీసుకెడుతుంది. అయితే చాలా జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సచ భగవాన్, భగవత్పాదుల వాక్యాల్లో ఒక్క మాట కూడా అనవసరమైనది ఉండదు. చెప్పవలసింది స్పష్టంగా చెప్తారు. సచ భగవాన్, సహ ఆ భగవంతుడు. ఆ భగవంతుడు అంటున్నారు ఏమిటండి? ఇంతకుముందు చెప్పారు ఆ భగవంతుడి గురించి, ఇంతకుముందు చెప్తేనే కదా ఆయనే అని ఇలా చెప్పారుగా మొట్టమొదటి శ్లోకంలో. నారాయణ పరో వ్యక్తాదండం. అక్కడ ఏం చెప్పారు? ఓంకారం ద్వారానేమో ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పారు. నారాయణ శబ్దం ద్వారా సగుణ రూపాన్ని చెప్పారు కదా, ఆయనే భగవాన్. ఇక నుంచి మనకి నారాయణ. ఈ నారాయణ శబ్దం నుంచి మనం ఓంకారం వైపుకి ఎలా వెళ్ళాలో అది ప్రధానమైంది భగవద్గీతలో. ఒక్క ఓంకారం నుంచి నారాయణ తత్వం, ఓంకారమే నారాయణ తత్వం, ఈ నారాయణ తత్వమే ఓంకారం అని తెలుసుకోవటం. ఇంకా మిగతావన్నీ పెద్దగా మనకి అవసరం లేదు. మన అవసరం లేదు అంటే అది వేరే భావం కాదు. ప్రధానమైన దృష్టి మనం ఈ నారాయణ తత్వమే ఓంకారము అని ఆ దృష్టి దాని మీద మనం పెట్టాలి. ఆ స భగవాన్ ఆయన ఏం చేశాడు? సృష్టివా ఇదం జగత్తు, ఈ జగత్తుని సృష్టించి వచ్చేసిందిగా. సప్తద్వీపాచమేదిని, అది కూడా వచ్చిందిగా. ఈ జగత్తుని సృష్టించి
తస్య చ స్థితిం చికీర్షు, దానికి స్థితిని కల్పించాలి. అదేంటండి, స్థితిని వేరే కల్పించడం ఎందుకు? సృష్టించాడు కదా, అది ఇంకా స్థితి ఉండకేమవుతుంది అనే ప్రశ్న వస్తుంది. నిజమే, స్థితి ఉంటుంది, సృష్టించబడింది, దానికి ఎంత ప్రారంభం ఉందో, ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది. కానీ ఉండే విధానం ఉందిగా, అది సృష్టి అంటే. అది ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి, అది చికీర్షుహు అంటే అర్థం. అంతే తప్ప దాని ఇష్టం వచ్చినట్టు అది ఉండడానికి వీలు లేదు. ఎందుకని? అది ఆయనలో నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఆలోచనలకు అనుకూలంగానే ఉంటుంది. ఆ ఉన్న విధానాన్ని మనకు ఇక్కడ చెప్తున్నారు. చికీర్షుహు, దానిని చెయ్యాలి అని కోరికతో, దేనిని నిర్వహించాలనే కోరికతో స్థితిం చికీర్షుహు. ఎలా ఉండాలి స్థితి? వేదోక్తంగా ఉండాలి, అది ప్రధానం. వేదోక్తమైనటువంటి స్థితిని చికీర్షుహు, దానికి చేయగోరిన వాడై మొట్టమొదట ఏం చేశాడు? అగ్రే, మొట్టమొదటగా మరీచ్యాదీన్ ప్రజాపతిని సృష్ట్వా, మరీచి మొదలైనటువంటి ప్రజాపతుల్ని, దక్షుడు, మరీచి, కశ్యపుడు, ఇట్లా వీళ్ళందరినీ, ఇటువంటి ప్రజాపతుల్ని సృష్టించి, ఈ సృష్టించి అన్నప్పుడు మనకి ప్రశ్నోపనిషత్తులో ఆ మొట్టమొదటి శిష్యుడు ఒక మాట అడిగాడు, గురుదేవ, ఈ ప్రజలంతా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? ప్రజాకామో వై ప్రజాపతి, ఆయనే ప్రజాపతి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఒక్కొక్కసారి అయోమయ స్థితి ఏర్పడదు, కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి? ఏ వస్తువు అయినా నిర్మించబడాలి అంటే, పోయిన మొదటి శ్లోకంలోకి మళ్ళీ ఒకసారి పెడితే ఆయన ఏం చేశాడు? నారాయణ పరహ అవ్యక్తాతు అండం అవ్యక్త సంభవం. ఇది చాలా విచిత్రమైన మాట. సంభవం, సంభవించింది. ఎలా సంభవిస్తుంది? దానంతట సంభవించిందా? లేకపోతే ఆ సంభవానికి కారకులు ఎవరైనా ఉన్నారా? కారకులు లేనిదే ఏ పని జరగదు. మరి ఎందుకు సంభవం అని చెప్తున్నారు? అందులో అంతరార్థం ఉంది. ఆయన ఆ సంకల్పం అలా జరిగిందంతే, జరిగినట్లుగా ఉన్నది. నేనే సృష్టించి ఆయనే చేశాడని చెప్తే ఇంకా దాంట్లో నుంచి, ఆ కర్తృత్వంలో నుంచి మనం ఆ తత్వాన్ని విడదీయలేం. అందుకని సంభవించింది. అయినా సరే దానికి మనం కర్తృత్వాన్ని ఎలా సంభవించింది అంటే, ఆయన యొక్క ఆలోచనల ప్రకారం ప్రజాకామో వై ప్రజాపతి, నేను ఆ తానే ప్రజాపతి అయి, ఆ ప్రజాపతి ఏం చేశాడు? ప్రజలు కావాలి అని కోరుకున్నాడు అని అక్కడ చెప్పారు. ఇప్పుడు అదే ఇక్కడ చెప్తున్నారు. అది సంభవం. ఆ అండం అవ్యక్త సంభవం ఎలా వచ్చింది? ఏదైనా సంభవించాలి అంటే సంభవించిందే అనుకోండి, 2 కారణాలు ఉండి తీరాలి. ఏమిటా 2 కారణాలు? 1 నిమిత్త కారణం, 2 ఉపాదాన కారణం. ఈ విషయం బాగా మనం ఒక్కసారి అవగాహన చేసుకుని గుర్తుపెట్టేసుకుంటే ఇంకా మనకి సందేహం అనేది రాదు. 1 నిమిత్త కారణం, 2 ఉపాదాన కారణం. నిమిత్త కారణం అంటే, ఇదిగో ఇదంతా నేను ఇలా చేయాలి, ఇలా ఉంటుంది ఇది అని ఒక ప్లాన్, ఇదంతా బుద్ధిలో, ఆలోచనలో ఉంటుంది. అది నిమిత్త కారణం. ఇంకపోతే ఒక కుమ్మరి ఏం చేస్తాడు? ఆయన ఆలోచనకు ఇలాంటి కుండ తయారు చేయాలి అని అనుకుంటాడు లోపల, అది నిమిత్త కారణం. దానికి కావలసిన ఆ చక్రం, మట్టి, తర్వాత పనిముట్లు ఇవన్నీ తీసుకొస్తాడు. ఇవన్నీ ఉపాదాన కారణం. ముఖ్యంగా ఉపాదాన కారణం కొండకి మట్టి. అది లేనిదే కొండ లేదు. ఆ మట్టి ఉపాదాన కారణం, ఆయన ఆలోచన నిమిత్త కారణం. ఈ లోక వ్యవహారంలో కులాలుడి విషయంలో మనం చూసినప్పుడు 2 మనకి కనిపిస్తున్నాయి. 2 వేరువేరుగా. ఆయన ఆలోచన వేరు,
మట్టి వేరు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఈ అండం అవ్యక్త సంభవం అన్నప్పుడు ఈ అండాన్ని సృష్టించి దీనికి అండం వచ్చింది, బాగుంది, దీనికి ఉపాదాన కారణం ఏది, దీనికి నిమిత్త కారణం ఏది అని అడిగితే ఇక్కడ ఆ రెండు కనపడకపోతే దానికి ఏది కారణం? ఆ ఓంకార తత్వమే కారణం. నిమిత్త కారణము అదే, ఉపాదాన కారణము అదే. అంటే ప్రజాకామో వై ప్రజాపతి, లేకపోతే అదే చెప్పాడు, స భగవాన్ సృష్ట్వా ఇదం జగత్. సృష్ట్వా అని కింద సంభవ అని చెప్పి ఇక్కడ సృష్ట్వా అని చెప్తున్నారు కంప్లీట్గా. ఇంకా ఇప్పుడు మనం ఉంటున్నది ద్వైతంలో, చెప్పుకునేది ద్వైతంలో. ఈ ద్వైతాన్ని మనం ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది కాదు అది అని అర్థమవుతుంది. అది అందుకని ఇప్పుడు ఏం చెప్పారు? ఆ సృష్టివ దానికి రెండు కారణాలు ఉండాలి కదా. నిమిత్త కారణము ఓంకారమే, అలాగే ఉపాదాన కారణం కూడా ఓంకారమే. అంటే ఆ పరమాత్మే ఇలా అయిపోయాడు. అంటే ఇప్పుడు ఇదంతా ఏమిటి? పరమాత్మే. బంగారమే అనుకుని నెక్లెస్గా అయిపోయింది. ఈ నెక్లెస్సే బంగారం ఇప్పుడు. అలాగనమాట. ఇప్పుడు సచ భగవాన్ సృష్ట్వా ఇదం జగత్ తస్య స్థితిం చికీర్షు అగ్రే ప్రజాపతిన్ మరీచ్యాదీన్ సృష్ట్వా. ఇంకా వాళ్ళని సృష్టించాడు, ప్రజాపతుల్ని. వీళ్ళేం చేయాలి? ఇంక ప్రజల్ని సృష్టించాలి. ఇదంతా కూడా మనకి కనిపించే దానికంటే మనం ఈనాటి మన సైన్స్ ఎంతవరకు వెళ్ళగలదో దానికంటే మించినటువంటి విషయము. ఈ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎప్పుడు ఈ చెప్పేదంతా మనకి ఎప్పుడు దేంట్లో అనుభవంలోకి వస్తుంది? మన దృష్టిలోకి వచ్చి మన కళ్ళ ఎదురుగుండా కనపడుతుంటే మనకు అనుభవంలోకి వస్తుంది. దానికంటే పై దశ, ఆ పై దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశలకు సంబంధించిన విషయం. ఇది ఎవరు చెప్పాలి? ఇది ఎలా నమ్మమంటారండి? శాస్త్ర ప్రమాణం తప్ప వేరే లేదు. నీ ప్రత్యక్ష ప్రమాణం పనికిరాదు, అనుమాన ప్రమాణం కూడా పనికిరాదు. ఈ రెండు ప్రమాణాలు పనికిరావు. మరి ఏది? శాస్త్ర ప్రమాణం. శాస్త్రం అంటే వేదం. వేద ప్రమాణమే తప్ప మరొకటి కాదు. అందుకనే ఇక్కడ ఎందుకు సృష్టించాడు? స్థితిం చికీర్షు సృష్టి. వీటికి ఇప్పుడు చాలా అతి ముఖ్యమైన అర్థం తెలుసుకోవాలి. ఎందుకు ఆయన నిత్యశుద్ధ బుద్ధ జ్ఞానస్వరూపంగానే ఉండిపోవచ్చు కదా. ఉండిపోయాడు. అసలు ఆ తత్వం అలాగే ఉంది. మరి ఇదేమిటి? ఇదే మాయ. అవ్యక్తం వ్యక్తమై కనపడటమే మాయ. అది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సమన్వయం చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నిమిత్త కారణం ఉపాదాన కారణంగా తానే అయ్యి మళ్ళీ ఇది నేను చెప్పకపోతే ఈ ప్రజలకు ఎలా అర్థమవుతుంది అని ఏం చేశాడు? వెంటనే ఆయన వీళ్ళని ప్రజాపతుల్ని, తర్వాత అన్యాన్ సనక సనందనాది మునిన్ వాళ్ళని సృష్టించాడు, మహర్షుల్ని సృష్టించాడు, ప్రజాపతుల్ని. వీళ్ళిద్దరికీ కలిపి తాను చేసిన విధానం అంతా వేద రూపంలో వాళ్ళకి భాషించేటట్లు చేశాడు. అంటే ఇప్పుడు వేదంలో ఏముంటుంది? ఇదంతా ఎలా ఏర్పడింది ఉంటుంది. ఎవరు చెప్పారు? ఆ చేసిన ఆయనే చెప్పాడు. ఇంకా వేరే ఎవరో చెప్పలా. కాబట్టి ఇప్పుడు నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు ఆయనే అయినప్పుడు ఆయనే చెప్పాలి. అది చెప్పాడు. సరే,
వాళ్ళ చేత ఏం చేశాడు? ప్రజాపతిని సృష్టివా ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. ఈ వేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో ఇది కారణం. వేదంలో చెప్పాడు తాను ఏం చేసింది, ఎలా చేసింది, ఎక్కడ ఏ రూపంలో చేసింది అంతా వేదం చెప్పాడు. 4 వేదాలు ఇచ్చేశాడు. ఇంకా సంతృప్తి కలక్క మరికొంతమందితో ఆ వేదాలకి బ్రహ్మణం కోసం ఆ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా దాని వేదార్థాన్ని వివరించి చెప్పడానికే వచ్చినాయి. ఈ విధంగా నిర్మించబడింది. సరే, వాళ్ళ చేత వాళ్ళకి ప్రవృత్తి లక్షణమైన ధర్మాన్ని గ్రహింపజేశాడు. ప్రవృత్తి లక్షణం అంటే కర్మలు అనుష్ఠించటం. ఆయన మొట్టమొదట ఏం చెప్పాము అంటే ఆయన చికీర్షు స్థితిని కలిగించాలి అని తన ఆలోచన ప్రకారమే ఉండాలి ఇది. అందుకని మొట్టమొదట ప్రవృత్తి కూడా తన ఆలోచన ప్రకారమే లోకంలో ప్రవృత్తి ఉండాలి. అందుకని ప్రవృత్తి లక్షణమైన ఒక ధర్మాన్ని ప్రజాపతులకు వాళ్ళు శాసించైనా సరే ఆ ప్రజల చేత ఆ ధర్మాన్ని వాళ్ళు ఆచరించి ప్రజల చేత గ్రహింపజేస్తారు. కాబట్టి వాళ్ళ చేత ప్రవృత్తి ధర్మాన్ని గ్రహింపజేశాడు. ఇక్కడికి ప్రవృత్తి ధర్మం, వేదోక్తమైన ప్రవృత్తి ధర్మం ఎక్కడ ప్రారంభమైంది? ఓంకారం దగ్గర ప్రారంభమై ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత అన్యాంచ సనక సనందనాదీన్ అంటే ఇతర మహర్షుల్ని కూడా సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్సుజాతుడు ఈ మొదలైనటువంటి మహర్షుల్ని కూడా వశిష్ఠుడు ఇలాంటి మహర్షులందరినీ కూడా సృష్టించి ఉత్పాద్య వాళ్ళందరినీ కూడా సృష్టించి, అంటే వాళ్ళు ప్రజాపతులు ఎక్కడా జన్మనెత్తిన వాళ్ళు కాదు. వాళ్ళు ఈ విధంగా మానవుల జన్మగా ఎత్తిన వాళ్ళు కాదు. వాళ్ళంతటా వాళ్ళు ఉద్భవించిన వాళ్ళు. ఇదంతా ఉత్పత్తి చేసిన వాడికి అదేమంత కష్టం ఆ స్థాయిలో. అలాగా ఆయన వాళ్ళని ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞానం వైరాగ్య లక్షణం గ్రాహయామాస. ప్రవృత్తి లక్షణమేమో అది ధర్మం, ప్రవృత్తి లక్షణమైన ధర్మం అది ఒకరికి అప్పచెప్పారు ప్రజాపతులకి, మరీచి, కశ్యపుడు ఈ మొదలైన ప్రజాపతులకి. నివృత్తి లక్షణం దీనిని ఇది ఏమిటిది? ఇది ధర్మమే. ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. ప్రవృత్తి అంటే లోకంలో ఆచరణ కర్మానుష్ఠాన రూపకమైన ధర్మం. ఇది నివృత్తి అంటే దీనికి లక్షణాలు ఏమిటి? జ్ఞానం, వైరాగ్యం. ఇక్కడే వెంటనే జ్ఞానం, వైరాగ్యం కలగాలి. దేని నుంచి? రాగము అంటే కోరిక. కోరిక లేకపోవటం. దేని మీద కోరిక లేకపోవటం? ఈ కనిపించే దాని అంతటి మీద ఈ సృష్టింపబడిన దాని మీద కోరిక లేకపోవటం. అక్కడే ఇది ఎలా ఏర్పడిందని తెలుసుకోవాలి అంటే వైరాగ్యం ఉంటేనే ఈ ఏర్పడింది. ఆయన సృష్టివా అగ్రే సృష్టివా అని అంతకు పూర్వం భగవాన్ సృష్టివా ఆ ఒక్క మాట అసలు మొత్తం భగవద్గీత సంబంధ భాష మొత్తానికి మొట్టమొదటి మాట సచ భగవాన్ సృష్టివా ఇదం. ఆ సృష్టివా అనే మాటలో ఇంత అంతరార్థం ఉంది. ఆయన ఏం చేశాడో అది నీకు ఎలా తెలుస్తుంది? ఆయనే సృష్టించాడని వైరాగ్యం ఉంటేనే తెలుస్తుంది. వైరాగ్యం ఎలా తెలుస్తుంది? ఇదిగో సనక సనందనాదుల్ని గమనించు, వాళ్ళ ద్వారా వైరాగ్యం తెలుస్తుంది. మరి వాళ్ళ ద్వారా వైరాగ్యం తెలియాలి అంటే ఏదో ఒక ఈ జీవుడు ఈ ఉపాధిని పోషించాలిగా. ఇది పోషించడం నీ ఇష్టం వచ్చినట్టు పోషించడం కాదు. అది వేదోక్తమైన కర్మల్ని అనుసరించి అనుష్ఠానం చేస్తూ ఆ విధంగా ఈ ఉపాధుల్ని పోషించుకుంటూ అప్పుడు ఆ సనక సనందనాదుల యొక్క పద్ధతులను నువ్వు గమనించి వాళ్ళ బోధనల్ని విన్నట్లయితే ఆ విషయం అలా నీ ఆలోచనలను అటు మళ్లించుకున్నట్లయితే అక్కడ వైరాగ్య లక్షణం ఉంది. ఆ వైరాగ్య లక్షణంతో భగవాన్ సృష్టివాయుధం అనే విషయం నీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రారంభమయ్యి భగవాన్ సృష్టివా దగ్గర ప్రారంభమయ్యి ప్రజాపతుల ద్వారా ఆ తర్వాత మళ్ళీ
సనక సనందనాది మహర్షుల ద్వారా వైరాగ్య జ్ఞానాల ద్వారా మళ్ళీ భగవాన్ దగ్గరికి వచ్చింది. అక్కడ ప్రారంభమయ్యి వీళ్ళ ద్వారా మళ్ళీ అక్కడికి వచ్చింది. అంటే ఇక్కడికి ఒక ఆవృత్తి పూర్తి అయినది. అలా అయితేనే నీకు అర్థమవుతుంది తప్ప లేకపోతే అసలు ఈ సృష్టి ఏమిటి, ఈ రహస్యం ఏమిటి, ఈ మానవుడు ఏమిటి, ఈ జీవిత ఫలితం ఏమిటి, ఈ సృష్టి ఫలితం ఏమిటి, ఎందుకు ఇదంతా, ఇది చేరుకోవటం ఎక్కడి నుంచి చేరుకోవటం? సచ భగవాన్ దగ్గర నుంచి మళ్ళీ ప్రజాపతుల ద్వారా సనక సనందనాది మహర్షుల ద్వారా జ్ఞాన వైరాగ్యాల ద్వారా ఇక్కడికి చేరుకోవటం, ప్రారంభించిన చోటికి మళ్ళీ చేరుకోవటమే ప్రధానమని చెప్పాం. మరి ఇదే చేసేయచ్చు కదా. ఈ మిగతా ఇవన్నీ ఈ గిరి దుర్గా పర్వత అరణ్య ఇవన్నీ ఎందుకు? దీనిని సమర్థించటం కోసం. మొట్టమొదట వాళ్ళని ఎందుకు, ఎవరిని, ప్రజాపతులను ఎందుకు సృష్టించటం? అసలు వాళ్ళని వదిలేసి ఒక సనక సనందనాదుల్ని సృష్టించేస్తే సరిపోతుందిగా. ఉపాధులు నిలవాలంటే కర్మానుష్ఠానం ఉండాలి. కాబట్టి ముందు వాళ్ళని సృష్టించాలి. అంటే ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, రెండే మార్గాల్ని సృష్టించాడు పరమాత్మ. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం ఎక్కడి నుంచి ప్రారంభమైనవి? పరమాత్మ నుంచి. ప్రవృత్తి ఎందుకు? నివృత్తిని కలిగించటానికి. నివృత్తి ఎక్కడికి దారితీస్తుంది? మళ్ళీ వచ్చిన చోటికి, మానవుడి యొక్క ప్రస్థానానికి అదే ఆఖరి మెట్టు, గమ్యం. ఇదే భగవద్గీత నీకు చెప్పదలుచుకున్నటువంటి, నీ చేత గ్రహింపచేయదలుచుకున్నటువంటి పరమార్థం ఇదే. మరి అలాంటప్పుడు ఒక మనిషిని సృష్టించేసి పెట్టేయచ్చు కదా, మానవుడిని, ఉపాధిని, మిగతా ఈ ఇంత చిన్న దోమ దగ్గర నుంచి ఏనుగు దాకా ఇదంతా, ఈ సృష్టి ఇదంతా, ఇవన్నీ మానవుడికి అవసరం. ఒక్క మాటలో చెప్పేస్తాం, అర్థమైపోతుంది. ఇంకా దాని గురించి చర్చ కూడా అక్కర్లేదు. సచ భగవాన్ సృష్ట్వా ఇదం జగతు తస్య చ స్థితిం చికీర్షు మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతీన్ ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. తతః అన్యాంచ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. వాళ్ళ చేత రెండు ధర్మాల్ని ఇద్దరి చేత గ్రాహయామాస, వాళ్ళ చేత గ్రహింపజేశాడు. గ్రహింపజేస్తేనే కానీ అర్థం కాదు. ఇప్పుడు మనం కూడా మన చేత కూడా గ్రహింపచేస్తున్నాడు. అది మనం తెలుసుకోవాలి. మనమే గ్రహించేస్తున్నాం, అది మనది కాదు నిమిత్తం. ఆ పరమాత్మ నిమిత్తం ఉంటేనే మనకి ఈ గ్రాహకం, ఈ గ్రహించడం అనే విషయం మన వల్ల జరుగుతున్నది. ఇది అద్భుతమైన విషయం కదా. సరే, అంతవరకు చెప్పారు. తర్వాత ఇప్పుడు ఏమిటండి ఇలాగా ప్రవృత్తి లక్షణం అన్నారు, నివృత్తి లక్షణం అన్నారు, రెండు లక్షణాలు చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు అంటే, మీరేం కంగారు పడకండి, నేను దానికి వివరణ ఇచ్చేస్తాను చూడు. ద్వివిధోహి వేదోక్తో ధర్మ. ఇప్పుడు అర్థమైందా? వేదోక్తమైన ధర్మం ద్వివిధం, రెండు విధాలు. ఏమంటే మీరు ద్వివిధం అంటున్నారు, ద్వైతమా? ద్వైతం కాదయ్యా, రెండు ఒకటే. అది ఎలాగండి? ప్రూవ్ చేస్తాం మొత్తం భగవద్గీతలో, అర్థం చేసుకో. అది ఒక గొప్ప విశేషం. వేదోక్తమైన ధర్మం రెండు రకాలుగా ఉంటుంది. ఒకే ధర్మం, వేదమే రెండు రకాలుగా నీకు కనపడుతున్నది. ద్వివిధోహి వేదోక్తో ధర్మ. ఏమని అంటే ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ప్రవృత్తి లక్షణమైన ధర్మం, నివృత్తి లక్షణమైన ధర్మం, వీటి యొక్క సార్థకత ఏమిటో ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం. బాగానే ఉంది. జగతః స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు యః సః ధర్మః బ్రాహ్మణాద్యైః వర్ణిభిః ఆశ్రమిభిః శ్రేయః శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః. ద్వివిధో హి ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణ అని చెప్పి, ఈ ధర్మమే, ఈ ధర్మములు కాదు,
ధర్మములు కాదు, ధర్మము. దాంట్లో 2 ఏబీలు, ప్రవృత్తి నివృత్తి. ఈ ధర్మమే ఈ ధర్మం ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది ఏంటయ్యా? ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు. అద్భుతమైన విషయం. ప్రాణులందరికీ, మనము ప్రాణులమే, ప్రాణులన్నింటికీ కూడా సాక్షాత్, ఇంకా మధ్యలో ఏ విధమైన ఇంటర్ఫీరెన్స్ ఇలాంటివేమీ ఉండవు. సాక్షాత్తుగా ఇదే, ఈ ధర్మమే అభ్యుదయ నిశ్రేయస హేతు. అభ్యుదయాన్ని కలిగిస్తుంది, నిశ్రేయసాన్ని కలిగిస్తుంది. ముందు ఏం కలిగిస్తుంది? అభ్యుదయం. సృష్టింపబడిన వెంటనే తెలియదు, కొంత పరిపక్వత రావాలి, ఆ ప్రవృత్తి ఏర్పడాలి. అది కూడా అలా పరంపరగా వస్తూ ఉండాలి. ఒక మొక్కకి ఒక కాయ కాచి అది పండు అవ్వాలి అంటే ఎక్కడి నుంచి ఉంది చరిత్ర? ఆ పండు అవ్వటమే మోక్షం. సచ భగవాన్ సృష్టవా, సహా దగ్గర నుంచి సృష్టవా ద్వారా మళ్ళీ అది తెలుసుకోవటం, ఇది ఒక చక్రం అని చెప్పుకున్నాం. అది ఎలా జరగాలి అంటే అభ్యుదయం నిశ్రేయసం. అభ్యుదయం అంటే ప్రాణులకి అభ్యుదయం. అభ్యుదయం అంటే ఇహలోక పరలోకాలలో సుఖాన్ని కలిగించేది. సుఖం కలిగితేనే ఆలోచన కలిగి తత్వజ్ఞానాన్ని గ్రహించటానికి కావలసిన స్థితి ఏర్పడుతుంది. అందుకని అభ్యుదయం, ఇహలోక పరలోకాల్లో కూడా సుఖం. తర్వాత నిశ్రేయసం. నిశ్రేయసం అంటే దీంట్లో నుంచి విడివడిపోవటం. ఎక్కడ నుంచి బయలుదేరి దేంట్లో నుంచి విడివడి వచ్చి ఇదంతా ప్రయాణం చేశామో మళ్ళీ దాంట్లోకి చేరటమే నిశ్రేయసం. అదే శ్రేయస్సు, ఇదంతా ప్రేయస్సు. శ్రేయశ్చ ప్రేయశ్చ కఠోపనిషత్తు చెప్పింది అదే. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. శ్రేయస్సు ప్రేయస్సు అంటే ప్రేయస్సు ప్రవృత్తి మార్గం, శ్రేయస్సు నివృత్తి మార్గం. కాబట్టి ఇప్పుడు ఆయన ఇది ఈ ధర్మమే, ఈ 2 ధర్మాలు కాదు, ఈ ధర్మమే వేదోక్తమైన ద్వివిధంగా ఉన్న ఒకే ధర్మమే సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు. యహ సహ ధర్మ బ్రాహ్మణాద్యై వర్ణిభిః ఆశ్రమభిః శ్రేయో అర్థిభిః అనుష్ఠీయమానః. అది ఇదే అభ్యుదయానికి నిశ్రేయసానికి కారణమవుతుంది. ఎలాగా? అనుష్ఠీయమానః, అనుష్ఠింపబడినప్పుడు. ఎవరెవరి చేత? ఏ ధర్మం అయితే బ్రాహ్మణాద్యైర్వర్ణిభిః అంటే ఆయా నియమితమైన కార్యాలని ప్రవృత్తి రూపంలో కూడా ఎవరెవరు ఏ పనులు చేయాలో, ఏ కర్మలు చేయాలో అని నిర్దేశింపబడి ఉన్నదో ఆయా కర్మల్ని చేసేటటువంటి ఆయా వర్ణాల వారి చేత అనుష్ఠీయమానః శ్రేయః అర్థిభిః. దానిని శ్రేయస్సుని అర్థించే వారి చేత అనుష్ఠీయమానమైనటువంటి ఈ ధర్మమే సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు. అంటే మనం కూడా ఏం కోరుతున్నాం? అభ్యుదయము కోరుతున్నాం, శ్రేయస్సుని కోరుతున్నాం, మోక్షాన్ని కోరుతున్నాం. నిశ్రేయస్సు అంటే అది వ్యతిరేకార్థం కాదు, పూర్తిగా శ్రేయస్సు. దానికంటే మించిన శ్రేయస్సు లేదు. కాబట్టి నిశ్రేయస్సు అంటే మోక్షం, పరమ మోక్షం అనే అర్థం. ఈ విధంగా భగవత్పాదులు మొట్టమొదటి పేరాలోనే అంటే మొదటి 2 వాక్యాల్లోనే అద్భుతమైన విషయాల్ని మనకి ప్రసాదించారు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.